రేపే జనవరి 1 కొత్త సంవత్సరంలో మొదటి రోజు, చాలా మంచి రోజు కనుక బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి రావు. కొత్త సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. అంతేకాదు జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి అంటే తిండికి లోటు రాదు. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబమంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఈరోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇదొకటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈ జనవరి 1న చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధన ధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా డబ్బు నిలుస్తుంది. జనవరి 1 రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన తప్పకుండా తరతరాల వారికి కూడా ఎన్నటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. ఆ బియ్యం అనేవి లేకపోతే మనం మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులము అయినా సరే, ఎంత బంగారము వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా కూడా రాదు. అలాంటి బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, తరతరాలకు తరగని ఐశ్వర్యం ఉండాలి అన్న ఈ రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి. ఇంతకీ జనవరి 1న బియ్యం డబ్బాలో ఏమి వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది. బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజా గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను సమర్పించండి. గణపతికి గరికను సమర్పించడం వలన ఈ 2025వ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది. మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ 2025వ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజున 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలక్కాయ మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి. ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున అనగా జనవరి 1న ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వలన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. కనుక ఈ రోజున రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి. లేదా కనీసం 2 రావి ఆకులను తెచ్చి గుమ్మానికి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అదే విధముగా జనవరి 1న ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 లవంగాలు గుచ్చి ఆ నిమ్మకాయను మీ ఎడమ చేతితో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండాలా నిలబడి
ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరకన్ను, దృష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి, పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి. ఇలా చల్లటం వలన సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక జనవరి 1 ఈ రోజున అందరూ గుమ్మం మీద పాలలో ఒక చుక్క అత్తరును కలిపి, పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఇక జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ ఒకటి వేస్తే చాలు, కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. ఏమీ లేదు, ఈ జనవరి 1 రోజున మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడు అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలను వేయండి. అలా వేయటం వలన లవంగాలు చెడును తీసేసి మంచిని ఆకర్షిస్తాయి. బ్యాడ్ లక్ను తీసేసి గుడ్ లక్ను ఆకర్షిస్తాయి. ఎందుకంటే అంతటి శక్తి లవంగాలకు ఉంది. లవంగాలు వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది. కనుక ముందు లవంగాలను వేయండి. ఆ తర్వాత 5 తులసి ఆకులను వేయండి. తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు. తులసి ఆకులు పరమ పవిత్రమైనవి. తులసి ఆకులు అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. తులసి ఆకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 తులసి ఆకులను వేయటం. ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి తీసి తెచ్చుకోండి. పూజలు చేసే చెట్టు నుండి కాదు. ఇలా 5 లవంగాలు, 5 తులసి ఆకులు వేసిన తర్వాత 3 ఎండు మిరపకాయలను వేయండి. ఎండు మిరపకాయలు అందరి ఇళ్లలో కూడా ఉంటాయి. ఎండు మిరపకాయలు కూడా చాలా మంచివి. అదృష్టాన్ని ఆకర్షిస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి. కనుక 3 ఎండు మిరపకాయలను వేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కనుక 3 వక్కలను కూడా వేయండి. మీ దగ్గర వక్కలు లేకపోతే 5 యాలకులను అయినా సరే వేయవచ్చు. చివరిలో 11 రూపాయలను కూడా ఈ క్లాత్లో వేసేసి తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ముడుపులాగా, చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపం చూపించేసి బియ్యం డబ్బాలో వేయండి. అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఆ బియ్యాన్ని కప్పివేయండి. ఇలా జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ మూటను పెడితే సకల దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలోని ధనధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా పెట్టిన మూటలు మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే మీ బియ్యం డబ్బాలోని బియ్యం అడుక్కు చేరుకుంటాయో అప్పుడు ఆ మూటను ఏదైనా ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఆ మూటను ఎక్కడైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకు ఈ మూటను ముడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకొని ఒక నమస్కారం చేసుకోండి. ఇలా జనవరి 1న ఈ పరిహారం చేసుకున్న వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయటంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. కొన్ని తప్పులు చేయకూడదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా వృధా చేయకూడదు. కాదని ఇలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.
అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటికి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్న, మనసుకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్న సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో కొన్ని ఈ నియమాలను పాటించాలి. బియ్యాన్ని కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు కూడా చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటివి లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ కూడా పవిత్రంగా భావించాలి. ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుచుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమఃశివాయ అనుకొని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా సరే దానంగా ఇస్తే ఈ నెల రోజుల పాటు అన్నదానం చేసిన పుణ్యం అనేది కలుగుతుంది. ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనవి కనుక బియ్యం రమ్ములలో స్టోర్ చేసుకోవాలి. బస్తాలలో ఎప్పుడు కూడా నైరుతి దిక్కులలో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులలో బియ్యాన్ని పెట్టడం వలన ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోయే అవకాశం కూడా వస్తుంది. కనుక బియ్యం విషయంలో తప్పకుండా ఈ నియమాలను పాటించండి. అలాగే జనవరి 1న బియ్యం డబ్బాలో ఏది వేసి కొత్త సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా